ఆయన కూడా బాధ్యుడిని చేసి తీరాల్సిందే. రైట్. వంశీ గారు, అంటే పివి సునీల్ గారితో మీ పార్టీ వాళ్ళకి వ్యక్తిగతంగా వివాదాలు ఉన్నట్టయితే ఎవరో చెప్పరు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఒక ప్రభుత్వ అధికారి కింద అన్ని ప్రభుత్వాలకి ఆయన పనిచేయాల్సిందే యాజ్ పర్ డ్యూటీ. బట్ గత 5 ఏళ్లలో మాత్రం ప్రభుత్వాన్ని పరంగా ప్లస్ ప్రైవేటు పరంగా కూడా ఆయన పనిచేశారు. దాన్ని మీరు వ్యతిరేకించారు, ఇలా ఒక ఐపీఎస్ ఆఫీసర్ పని చేయకూడదు అని మీ పార్టీ వాళ్ళకి. అట్ ద సేమ్ టైం గతంలో రెబల్గా ఉండి ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఆ కస్టోడియల్ టార్చర్ రుచి చూసిన సంఘటనలు ఎదురవ్వలేదా? అలాగే ఇప్పుడు ఆల్రెడీ తీసుకెళ్లి సస్పెన్షన్లో కూర్చోబెట్టారు. ఇవి కాకుండా ఆయన మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు చాలా ఉన్నాయి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి అని. గత ప్రభుత్వంలో తీసుకోలేదు. మరి ఆ ఫైల్స్ కూడా ఇంకా ఎందుకు బయటికి తీయకుండా విచారణ కాస్త మెల్లగానే సాగుతోంది? పవన్ గారు, మీకు, రాజేష్ అన్నకి, అలాగే తమ్ముడు నాగార్జునకి, బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారాలు. రఘురామరాజు గారు ఒక ఎంపీ కాబట్టి ఆయన ఇంతవరకు పోరాడగలిగి ఈ అంశం వెలుగులోకి వచ్చింది. 3 or 4 days బ్యాక్ విజయపాల్ మీద నేను కూడా కంప్లైంట్ చేస్తాను అని చెప్పి మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, మా పార్టీ స్టేట్ కమిటీలో సెక్రటరీగా ఉన్నటువంటి బొబ్బూరు వెంకటరావు గారు పార్టీ కార్యాలయానికి కూడా వచ్చారు. విజయపాల్ వల్ల నాకు అన్యాయం జరిగింది, నన్ను చంపైపోయాడు, 3 ఏళ్ల నా కొడుకును కూడా చంపేస్తానని బెదిరించాడు, ఈ విజయపాల్ మీద నేను కూడా కంప్లైంట్ చేయాల్సిందే అని చెప్పి మరి బొబ్బూరు వెంకటరావు అనేటటువంటి ఒక అతను కూడా రాజకీయాల్లో ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీ సభ్యుడు కాబట్టి బయటికి రాగలిగాడు. ఏది ఈ పొలిటికల్ కేసెస్ లో. మీకు ఇంకొక విషయం చెప్తాను పవన్ గారు. సంతోష్ అని మా పార్టీ కార్యకర్త ఉన్నాడు రాజమండ్రి. ఓకే. ఆ సంతోష్ది లవ్ మ్యారేజ్. అతని భార్య ఇంకొక గంటలో డెలివరీ అవుతుంది అనగా సిఐడి పోలీసులు రాజమండ్రి వెళ్లి అక్కడున్నటువంటి సంతోష్ ని హాస్పిటల్లో అరెస్ట్ చేశారు. అతని భార్య ఫస్ట్ టైం డెలివరీ కాబోతుంది ఇంకొక గంటలో. ఇతన్ని అరెస్ట్ చేశారు సిఐడి సునీల్ గారు పంపించినటువంటి పోలీసులు. మీకు ఆశ్చర్యంగా లేదా పవన్ ఈ విషయం వింటా ఉంటే? ఆశ్చర్యం అనే పదానికి ఇక్కడ తావులేదు, ఎందుకంటే దానికి మించినటువంటి పదాలు చెప్పాల్సి వస్తుంది, కానీ సభ్యత కాదు కాబట్టి ఆగిపోవాల్సి వస్తుంది. అదే కదా, ఇంకొక గంటలో డెలివరీ అక్కడ వంశీ ఆ రోజు ఏమన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఎవరు లేరు, కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేరు. మీరు కేవలం అంటే సంతోష్ అనేటువంటి అనిత గారు, ప్రస్తుత హోంశాఖ మంత్రి అనిత గారు అక్కడికి తెలుగు మహిళ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షురాలని వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఉన్నారు డెలివరీ టైంలో అక్కడ. అలా సంతోషం లిఫ్ట్ చేసి 4 రోజులు అతను కోర్టులో సబ్మిట్ చేయకపోతే 5వ రోజు జడ్జి గారు రిమాండ్ రిజెక్ట్ చేసి పోలీసులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఓకే. ఇలాంటివి ఎన్నో కేసులు మీరు చూసుకుంటే తమ్ముడు నాగార్జున కూడా మొన్నటి వరకు మా పార్టీలో సభ్యుడే, మాతో పాటే అట్లాగే సిఐడి కార్యాలయాలకు మాతో పాటు వచ్చేవాడు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి పవన్ గారు. 2018లో ఏసీబీ కార్యాలయం, గుంటూరు ఏసీబీ కార్యాలయం, అలాగే సిఐడి రీజనల్ కార్యాలయం సరిగ్గా లేవని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తరఫున చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద కార్యాలయాలు కట్టించారు 2018లో. చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోయే లోపు ఆ తర్వాత ఒక్కటి కూడా మరమ్మతులు జరగల ఆ కార్యాలయాల వల్ల. ఓకే. కనీసం ఒక స్ట్రీట్ లైట్ కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఏంట్రా అసలు అట్లీస్ట్ ఒక స్ట్రీట్ లైట్ కూడా పెట్టలేదనంటే తర్వాత తెలిసింది. ఏం తెలిసింది? ఇలా కస్టోడియల్ టార్చర్లు చేయడానికి గుంటూరు సిఐడి కార్యాలయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు. ఓకే. ఎవరినైతే కొట్టాలో, ఎవరినైతే హింసించాలో వాళ్ళందరినీ తీసుకొచ్చి గుంటూరు సిఐడి కార్యాలయంలో ఈ టార్చర్ పనులు చేసేవాడు అనమాట. మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పవన్ గారు, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి మరో 2-3 ఐపీఎస్లు, ఇప్పుడు ఒక ఐపీఎస్ బలైపోయాడు మాజీ ఐపీఎస్, ఇంకొక 2-3 నెలలో వెరీ సూన్ ఐపీఎస్ స్థానంలోనే ఒక అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్నటువంటి సునీల్ గారు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని బలైపోయి జైలు పాలు కాబోతున్నాడని చెప్పి మళ్ళీ చెప్పుకోవచ్చు.
ఏ బేస్ మీద మీరు ఆ మాట అనగలుగుతున్నారు? ఏమండి, ఏ బేస్ మీద మీరు ఆ మాట అంటున్నారు? అంటే మీ దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయా ప్రభుత్వం దగ్గర ఇవి జరిగాయి అని చెప్పి? పక్కా ఆధారాలు ఉండబట్టే కదా, పక్కా ఆధారాలతోటి అతను చంపడానికి ప్రయత్నించారు. ఎవరి ఆదేశాలతో చంపడానికి ప్రయత్నించారు? ఇప్పుడు మీ బాస్కి తెలియకుండా మీకు ఇప్పుడు ఈ డిబేట్ మీరు నిర్వహించారు సార్. మీ బాస్ ఇన్స్ట్రక్షన్ లేకుండా చేస్తారా మీరు? మీ బాస్ ఇన్స్ట్రక్షన్ లేకుండా మీరు చేయరు కదా, మీ సొంత నిర్ణయం కాదు కదా. అవును. అలాగే ఒక ఆర్గనైజేషన్ లో సిఐడి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ లో విజయపాల్ గారు సొంతంగా నిర్ణయం తీసుకుంటారా? పైన బాస్ ఏదైతే ఉన్నాడో పివి సునీల్ కుమార్, అతని ఆదేశాలతోటే ఇవన్నీ జరిగాయి. అతని ఆదేశాలతోటే మన రఘురామకృష్ణరాజు గారిని చంపేయాలనుకున్నారు, విశ్వ ప్రయత్నాలు చేశారు. రఘురామకృష్ణరాజు గారు ఆజానుబాహుడు కాబట్టి వాడు గుండెల మీద తొక్కినా గానీ ఆయన తట్టుకోగలిగారు పాపం. మామూలుగా ఏదైనా చిన్న చిత్కా వాళ్ళు అయితే ఎగిరిపోయేవాళ్ళు అక్కడే. ఓకే. సో ఆ రోజు జరిగిన సంఘటనలు మీరు చెప్పమంటే చెప్తా. మే 14, 2021 ఉదయం 9:25. అదే నేను ఆ రోజు ఏం జరిగింది, ఆ తర్వాత మే 14 ఆయన అరెస్ట్ చేసిన తర్వాత మే 15 కోర్టు దగ్గర నేను ప్రత్యక్ష సాక్షిని. పీక్ కోవిడ్ టైంలో. అవును. మీకు ఇంకో విషయం ఏంటంటే విజయవాడ కోర్టుకు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారి వెంట ఉన్నటువంటి స్టాఫ్ మొత్తాన్ని, ఆయన బంధువుల్ని, ఆయన స్టాఫ్ ని మొత్తాన్ని మిస్లీడ్ చేసి గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. రఘురామకృష్ణరాజు గుంటూరు కోర్టుకు వచ్చే టైంకి వాళ్ళకు తరపునటువంటి మనుషులు ఎవరూ లేరు. పోలీసులతో వాళ్ళని ఆపేశారు. మేము ముందుగానే ఎంటర్ అయ్యాం కాబట్టి కోర్టులో మేము ఉన్నాం. ఆయన దిగి నడవలేకపోతా ఉన్నారు ఏంట్రా అని చెప్పి మేము చూసాం. ఒక ఎంపీని కొడతారా అని చెప్పి మేము అనుకోలేదు. వాస్తవంగా ఒక ఎంపీని అంత చిత్రహింసలు పెడతారు అని మేము అనుకోలేదు. ఆయన జీపు దిగేసి లోపలికి నడవటానికి ఇబ్బంది పడతా ఉంటే లాయర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు, సిఐ గారు లాయర్ గారిని వారించారు దగ్గరికి రావద్దు అని. లాయర్ గారు చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు, ఇది నీ పోలీస్ స్టేషన్ కాదు, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి, నా క్లయింట్ తో నేను మాట్లాడుకునే హక్కు నాకుంది, యూ డోంట్ టాక్ అని చెప్పేసి లాయర్ గారు స్ట్రిక్ట్ గా మాట్లాడిన తర్వాత డిఎస్పీ గారు నోరు మూసారు. అక్కడ ఉన్నటువంటి సిఐడి డిఎస్పీ గారు ఎవరో ఆ టైంలో. అప్పుడు రఘురామకృష్ణరాజు గారి దగ్గరికి వెళ్తే లాయర్ గారికి రఘురామకృష్ణరాజు గారు చెప్పారు నన్ను కొట్టారు అని. అక్కడ లాయర్ గారు గొడవ చేస్తే మేము వీడియోలు తీస్తా ఉంటే మా ఫోన్ లాక్కోపోయారు పోలీసులు. ఆ తర్వాత ఆయన అడ్వకేట్ ఆదినారాయణ గారు అనుకుంటాను, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రఘురామరాజు గారిని కస్టడీలో కొట్టారండి అని. ఆయన ఆశ్చర్యపోయారు. ఆయన ఆశ్చర్యపోయి ఇజ్ ఇట్ ట్రూ అని చెప్పి ఆయన కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నారు. క్రాస్ చెక్ చేసుకుని ఎట్లాగైనా ఆ ఫోటోలు తీసి పంపించిన తర్వాత కేసు స్వభావమే మారిపోయింది. కరెక్ట్. అయితే ఒకటి చెప్పండి, ఇవన్నీ కూడా దాదాపు 2021, ఇప్పుడు 24, 25 కూడా మనకు వచ్చేస్తుంది. రేపు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒక చిన్న ప్రశ్న, అంటే రఘురామకృష్ణరాజు కేసు నడుస్తోంది, రేపో మాపో పివి సునీల్ అరెస్ట్ అని మీరు చెప్తున్నారు. వెనకాల ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళని విచారణకి వెళ్తారా లేదా అన్నది తెలియదు. అయితే ఒక అనుమానం కలుగుతుంది కూటమి ప్రభుత్వం మీదే. ప్రజలు కూడా ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటంటే నిన్న మొన్న చూసాం, ఒక వివాదాస్పద దర్శకుడు మీ అధినేతని, మీ యువనేతని, మీ డిప్యూటీ సీఎంని నానా భాషల్లో ఇష్టం వచ్చినట్టు ఇంట్లో వాళ్ళని కూడా ఏ రకంగా మాట్లాడాడు, మార్ఫ్ చేశాడని తెలిసిందే. 2 సార్లు 41A నోటీస్ ఇచ్చారు పోలీసులు. చక్కగా అయ్యా మీరు రండి అంటూ గౌరవ మర్యాదలతోటి విస్తరేసి వడ్డిస్తాం, మామూలుగా ప్రశ్నలు అడుగుతాం, అడిగి చెప్పి తినేసి వెళ్ళిపోండి అన్నట్టుగానే ఉన్నారు. 2 రోజుల నుంచి తిరుగుతున్నారు, ఎక్కడా కనిపించలా. సడన్ గా ఈరోజు ఒక ప్రముఖ ఛానల్ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇస్తూ ఏపీ పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఈ కేసులు పెట్టడానికి లేదు, ఈ సెక్షన్లు అసలు వర్తించవు, వాడెవడికో మనోభావాలు దెబ్బతింటే ఇంకోటైతే ఏంటి, ఇక్కడ ఏ కేసులు వర్తించవు అంటే ఇక్కడ పోలీసులను అనుమానించాల్సి వస్తుంది అన్నది కొంతమంది చెప్పేటువంటి విషయం. అలాంటిది ఇంత పెద్ద కేసులో ఒక మనిషి ప్రాణాలు తీసే స్థాయికి వెళ్ళిపోయినటువంటి కేసులో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక ప్రజాప్రతినిధిని మీరు విచారణకి తీసుకొస్తారా అంటే నమ్మడానికి శక్యంగా లేదు. దాన్ని ఎలా సమర్థించుకుంటారు? పవన్ గారు, ఈరోజు పోలీస్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలెత్తుకుని ఉద్యోగం చేస్తా ఉన్నాడు. నియమ నిబంధనలు పాటిస్తా ఉద్యోగం చేస్తా ఉన్నాడు. వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి లేదు. మీరు ఖచ్చితంగా రూల్స్ పాటించండి అని చెప్పి రూల్స్ ప్రకారం పోలీసు వాళ్ళు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి.
దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాక్ష్యాలుండవు, ఆధారాలుండవు, పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో పలానా వ్యక్తిని లాక్కురా అంటే జీ హుజూర్ అని లాక్కొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో రఘురామరాజు గారు యాజ్ పర్ లా వెళ్ళి నా మీద ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యా ప్రయత్నం జరిగింది, కేసు నమోదు చేయండి అని చెప్పి ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇదంతా ట్రాన్స్పరెంట్ అండి పవన్ గారు, ఎక్కడా దాపరికం లేదు. మీకు ఇంకో విషయం చెప్తానా, సిఐడి ఎఫ్ఐఆర్ అనేది మీకు వైసీపీ గవర్నమెంట్ లో ఒకటి కూడా విజిబుల్ గా ఉండేది కాదు. బట్ ఇక్కడ ప్రతి ఒక్కటి నగరపాలెం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సో అండ్ సో వ్యక్తుల మీద నేను కంప్లైంట్ చేస్తా ఉన్నాను. అప్పటి డీజీ సునీల్ మీద, అడిషనల్ ఎస్పీ విజయపాల్ మీద, వీళ్ళందరి మీద నేను కంప్లైంట్ చేస్తా ఉన్నాను అన్న తర్వాత చట్టపరంగా కంప్లైంట్ చేసినాక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత విచారణ ప్రారంభించిన తర్వాత ఇక్కడ విచారణ సజావుగా సాగట్లేదని చెప్పేసో మరి ఏ ఉద్దేశంతో ఆ విచారణని ఒంగోలు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆయన మరి కోర్టుకి వెళ్ళేసి బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలు కూడా చేశారు విజయపాల్ గారు. మేము ఎవరం అడ్డుకోలా, హడావిడిపడి అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేయలా. అన్ని అయిపోయిన తర్వాత, అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత అతన్ని విచారణలో అతను చెప్పినటువంటి విషయాలన్నీ ధృవీకరించుకున్న తర్వాత చట్టానికి లోబడి విజయపాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అర్ధరాత్రి అరెస్టులు లేవు, గోడలు దూకి అరెస్టులు లేవు, ఆ తర్వాత కక్ష సాధింపు అరెస్టులు లేవు. ఏదైతే చట్టపరంగా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు. అదే మాదిరిగా ఈ వ్యక్తి, మీరు రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడారు. ఎవడియో ఫోటోలు మార్పు చేస్తే ఎవడికి మనోభావాలు దెబ్బతిన్నాయని. నువ్వు మార్పు చేసింది ఎవరితోనయా రామ్ గోపాల్ వర్మ? మా ముఖ్యమంత్రి, మా యువ నాయకుడు, మా మంత్రి గారు, మా డిప్యూటీ సీఎం ఫోటోలు నువ్వు మార్పు చేసావు. ఆడపిల్లల కరెక్టే వంశీ గారు. మనోభావాలు దెబ్బతిన్నాయి. కాదు కాదు, నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు దానికి కూడా చట్టానికి న్యాయానికి లోబడి, చెప్పేది వినండి, చట్టానికి న్యాయానికి లోబడి అతనికి 2 సార్లు 41 ఏ నోటీస్ ఇస్తే అతను చట్టాన్ని ధిక్కరించి కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేసి అక్కడ కూడా విఫలమయ్యి పారిపోతే అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్తారు. వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు జరుగుతా ఉన్నాయి, పట్టుకుని వస్తారు.